ఇప్పుడు మనం 2024 సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే ఎలక్షన్లో టెక్కలి ప్రాంతం నుంచి కూటమి తరపు నుంచి కింజరపు అచ్చెన్నాయుడు గారు, దువ్వాడ శ్రీనివాస్ గారు వైసీపీ తరపు నుంచి పోటీ చేయబోతున్నారండి. వైసీపీ పార్టీ అభిమానుల కోరిక మూలంగా, అలాగే కూటమి పార్టీ అభిమానుల కోరిక మూలంగా కింజరపు అచ్చెన్నాయుడు గెలుస్తారా లేక దువ్వాడ శ్రీనివాసరావు గారు గెలుస్తారా? మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. చూడు జానకిరామ్, చూడు కింజరపు అచ్చెన్నాయుడు గారి జ్యోతిష్య బలం. కింజరపు అచ్చెన్నాయుడు జ్యోతిష్య బలం, అలాగే మాత్రం దువ్వాడ శ్రీనివాసరావు గారి జ్యోతిష్య బలం ఎలా ఉంది చూడు. ఎవరు గెలిచే అవకాశం ఉంది? ముఖ్యంగా మాత్రం వారి జాతకంలో శివపార్వతులు వచ్చినండి. కింజరపు అచ్చెన్నాయుడు గారి జ్యోతిష బలం మీద, అలాగే మాత్రం రాధాకృష్ణుడు వచ్చిండు, షిరిడి సాయిబాబు వచ్చిండు, దువ్వాడ శ్రీనివాసరావు గారి పేరు మీద. ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం టెక్కలి ప్రాంతం నుంచి మాత్రం సీనియర్ నాయకులు కింజరపు అచ్చెన్నాయుడు గారి జ్యోతిష బలం చాలా వరకు అద్భుత యోగ బలం ఉన్నదండి. అలాగే దువ్వాడ శ్రీనివాసరావు గారి జ్యోతిష బలం వైసీపీ పార్టీ తరపు నుంచి చాలా వరకు యోగ బలం నడుస్తుందండి. కానీ మాత్రం కూటమి పార్టీ నుంచి మాత్రం కింజరపు అచ్చెన్నాయుడు గారి జ్యోతిష బలం కూడా అద్భుతంగా నడుస్తుందండి. ఇద్దరి పేరు మీద మాత్రం హోరాహోరీగా మాత్రం పోరు కొనసాగే అవకాశం ఉందండి. కానీ చివరి నిమిషంలో మాత్రం కింజరపు అచ్చెన్నాయుడు కూటమి పార్టీ తరపు నుంచి మాత్రం గెలిచే అవకాశం ఉన్నదండి. వైసీపీ పార్టీ తరపు నుంచి దువ్వాడ శ్రీనివాసరావు ఓటమి పాలయ్యే అవకాశం ఉందండి.